నేను భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ సుధీంద్ర బాబు గారిని మొట్టమొదటిసారిగా కలవటం జరిగింది. చివటమ్మ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు మీరు ఇక్కడ దగ్గరలో సుధీంద్ర బాబు గారి మహాత్ములు ఉన్నారు, వారి దర్శనం చేసుకొని చెప్పడంటే వారి దగ్గరికి వచ్చాను. వారిని కలిసిన మొట్టమొదటిసారిగా వారు అడిగారు, మీరు ఇక్కడికి వచ్చి రావటంలోని కారణం ఏంటని. స్వామి మీ మహాత్ములని ఎవరన్నారని. లేదు స్వామి మీ సన్నిధిని అనుభవించినాను, మీరు ఎంతో పెద్దలు కదా, మీ దర్శనం చేసుకుందామని వచ్చానన్నారు. పెద్దలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారు పెద్దవారే కదా, వారిని పూజించవచ్చు కదా, వారిని ఆరాధించుకుని నా దగ్గర ఎందుకు వస్తారన్నారు. నేను మౌనంగా ఉండిపోయినాను. అలా చూస్తుంటే ఏం మాట్లాడారో తెలియదు, అలా చూస్తూ ఉండిపోయినాను. అలా ఆయన చూస్తూ ఉన్నారు. సరే దర్శనం చేసుకున్నావు కదా, వెళ్ళిరా అన్నారు. సరే ఎంతో భయభక్తులతో నెమ్మదిగా వచ్చినాను. వారు నిజంగా అపాధ్యమైనటువంటి ప్రేమ నా మీద కురిపించేటట్టయితే మరీ వారి దర్శనం కావాలనుకున్నాను. అలా నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి పెరటిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బావి దగ్గర కూర్చొని అక్కడ ముళ్ళకంచె నుంచి మధ్యలోంచి అలా తొంగి చూస్తున్నారు. చాలు, నేను ఆరాధించిన సాయినాథుడి రూపంలో నన్ను అనుగ్రహించారనుకున్నాను. ఆ తర్వాత రెండవసారి మళ్ళీ బాబు గారిని దర్శించినాను. అది అప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతున్నది. ఈ సమయంలో వచ్చారేంటి అని అడిగారు ఆయన. స్వామి పూజ ఆచార్య ఇక్రాల భరద్వాజ గారిని దర్శించుకోవాలని వెళ్తూ ఉన్నాను, మధ్యలో మీ ఆశీర్వాదం పొందాలని వచ్చానన్నాను. ఇది మధ్యాహ్నం సమయం కదా, భోజన సమయం, మీరు భోజనం చేశారా అని అడిగారు. లేదు స్వామి. అయితే మీరు భోజనం చేయండి, నాకు కూడా భోజన సమయం ఉంది, మీరు వెళ్తే నేను వెళ్తానన్నారు. కానీ ఆయన అక్కడే ఎట్లా నుంచున్నారు, అలా ఉన్నారు. వెళ్ళండి, భోజన సమయం ఇది, భోజనం చేయండి అన్నారు. అలా వారికి నమస్కరించారు. అప్పుడు వారు చెయ్యి పైకెత్తి కుడి చెయ్యి, భరద్వాజ వీరికి దారి చూపెట్టు అన్నారు. అదే నా జీవితంలో చివరి దర్శనం. తద్వారా మాస్టర్ గారి యొక్క భక్త సమ్మేళనం రాష్ట్రం మొత్తంలో చేసే అద్భుతమైన అవకాశం కలిగింది. ఆ రకంగా ఉన్నతమైనటువంటి మాస్టర్ సాయి మార్గంలో పయనం చేయడానికి శ్రీ బాబు గారు ఆ రకంగా తన అనుగ్రహ ఆశీస్సులు నాకు అందించున్నారు.